నమస్కారం. శ్రీ చదివే స్పార్టకస్ నవలను విని ఆనందిద్దాం. మతోపన్యాసాలలో, మత గ్రంథాలలో కనబడే నరకం అనబడే దానికి పూర్వం కూడా మనుషులు చూసిన ఒక భూతల నరకం ఉండేది. తన చూసినదే తయారు చేసినదే రాసే స్వభావం కలవాడు మానవుడు. జూలై మాసంలో భయంకరంగా మండే ఎండల్లో థేబిస్ నుండి నైల్ నది ఎగువకు మొదటి జలపాతం వరకు వెళితే భూతల భూమిలో అడుగుపెట్టినట్లుంటుంది. నది పక్కన ఉన్న ఆకుపచ్చని చారలు ఎండిపోయి మాడిపోయాయి. ఆ ఎడారిలోని కొండలు, గుట్టలు తెల్లని సన్నని ఇసుకగా మారాయి. ఇక్కడ దాన్ని గాలి స్పృశిస్తుంది. ఇసుక అంత ఎత్తున లేస్తుంది. కబంధహస్తాల్ని ఎక్కడెక్కడికో చాస్తుంది. వేసవిలో నది నెమ్మదిగా నీరసంగా ప్రవహిస్తుంది. ఆ నదిలో నీటి మీద తెల్లని పొడి చల్లబడి ఉంటుంది. సర్వమూ అదే. అప్పుడే తాపం అధికమవుతుంది. అయినా అక్కడ గాలి అనేదైనా ఉంటుంది కొద్దో గొప్పో. అది దాటితే న్యూబియస్ ఎడారి తూర్పు దక్షిణాలకు వ్యాపించి ఉంటుంది. అక్కడ వాయుప్రసారం స్తంభిస్తుంది. భూమి చచ్చిపడి ఉంటుంది. గాలి మాత్రం ఉంటుంది, కానీ కదలదు. ఎండ దానికి మెరుగు పెడుతుంది. మనిషి శరీరం అక్కడ పనిచేయదు. అక్కడ ప్రతిదీ మామూలుగా కనబడదు. ఏవైనా ఉంటే వంగి వక్రమై ఉంటాయి. ఎడారి కూడా మారిపోతూ ఉంటుంది. ఈ ఎడారిలో తాపం, వడగాల్పులు కెరటాలు కెరటాలుగా వెన్నును చరుస్తూ ఉంటాయి ప్రతిక్షణం. ఎంత వేడిగా ఉండాలో అంత వేడిగానూ ఉంటూ మనిషిని చావకుండా మాత్రం మిగులుస్తుంది. ఉద్వేగమైన భీషణ ఉష్ణోదధిలో కాలం, వైశాల్యం సరిహద్దులు లేక భయపెడుతుంది. నరకమంటే ఏమిటి? ఎక్కడిది నరకం? జీవితంలో ప్రతి నిత్యకృత్యం, ప్రతి చిన్న పని భయంకరంగా పరిణమించిన చోట నరకం ప్రారంభమవుతుంది. మనిషి భూమిని నరకంగా మార్చడం చూసిన అన్ని తరాల వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించారు. ఇప్పుడక్కడ నడవడం కష్టం. భయం వేస్తుంది. గాలి పీల్చడం కష్టం. చూడడం కష్టం. ఆలోచించడం కష్టం. ఇంతట్లో వింతైన హడలగొట్టే నల్లని పర్వత శ్రేణులు కనిపిస్తాయి. ఇదే నల్ల పర్వత శ్రేణి. ఆ నల్లరాతిలో తెల్లని మెరిసే చారలు, పాలరాతి నరాల వంటి చారలు కనిపిస్తాయి. అబ్బా, ఎంత ప్రకాశవంతంగా ఉంది పాలరాయి! దివ్య తేజాన్ని వెదజల్లే ఈ చలువరాయి ఎలా మెరుస్తుందో! అవును, దానికి దివ్య తేజమే ఉంది. స్వర్గంలో మార్గాలన్నీ బంగారమైనవేగా. ఈ తెల్లని పాలరాయి బంగారంతో నిండి ఉంది. అందుకే ఇక్కడకు మానవుని రాక. ఎడారి మధ్యలోని నల్ల పర్వతశ్రేణిని ఈజిప్షియను వర్తకులు ఎప్పుడో కనిపెట్టారు. ఆ రోజులలో వారికి రాగి, ఇత్తడి పనిముట్లుండేవి. అందుకే ఉపరిభాగంలో మాత్రం చెక్కగలిగి గోకగలిగేవారు. అలా తరాల తరబడి గోకగా బంగారం వచ్చింది. రాతియుగం పోయి ఇనుపయుగం వచ్చింది. ఇనుప గుణపాలు, గూటాలు, సుత్తులు, 18 పౌండ్ల సమ్మెటాలు, ఎన్నో ఇనుప పనిముట్లు పనిని సులభసాధ్యం చేశాయి. కానీ ఒక కొత్త రకపు మనిషి కావలసి వచ్చాడు. వేడిని, ధూళిని, శారీరక వికారాలను తట్టుకొని రాతి లోతులలోకి మెలికలు తిరుగుతూ పోయే బంగారపు నాళాలను తవ్వి తీయగలగడానికి ఇథియోపియా అనే లేదా ఈజిప్టు రైతు పనికిరాడు. మామూలు బానిస ఖరీదు హెచ్చు. పైగా ఇక్కడ వేగంగా చస్తాడు. బానిసకు పుట్టి బానిసలను కని బానిసలయ్యే పద్ధతికి తట్టుకోగలిగి మొండి కోరులు, యుద్ధోన్మాద మహాపిశాచం ఆవహించడం వల్ల మతి పోగొట్టుకున్న సైనికులు మాత్రమే ఇక్కడ ఉపయోగపడతారు. సన్నని లోతైన నల్లరాతి గోతులలో పనిచేయడానికి పిల్లలు కూడా కావాలి. గోతులు చిన్నవిగా లోతుగా ఉండడం వల్ల అక్కడ పిల్లలే పని చేయగలరు. పూర్వపు ఈజిప్టు భూస్వాముల రోజులు పోయాయి. నవాబుల ధనాగారాలలో ధనం క్షీణించింది. అప్పుడా గనులపై బలిష్టమైన రోమను హస్తం పడింది. బానిస వ్యాపారం సాగించే
రోమన్లు తిరిగి గనిపని ప్రారంభించారు. మెడకు ఇనుప గొలుసులు తగిలించిన 122 థ్రేషియన్లు మండే ఇనుప గొలుసులా నీడ్చుకుంటూ మొదటి జలపాతం దగ్గర నుంచి ఇంత దూరము నడిచి వచ్చారు. ఆ నడిచే వాళ్ళల్లో 12వాడు స్పార్టకస్. తక్కిన అందరిలాగానే ఇతను కూడా ఇంచుమించు దిగంబరుడు. అతని చర్మం తోలులా పావంగుళం దలసరెక్కింది. కొంతైనా సౌకర్యాన్ని ఇస్తాయని అతని కాళ్ళకు అతను చిరిగిన చెప్పులు తొడుక్కున్నాడు. ఒక చిన్న గోచిగుడ్డ, పొడుగాటి అట్టలు కట్టిన జుట్టు, అందరికీ ఉన్నట్లే ఓ గడ్డం. స్పార్టకస్ అనే ఈ మనిషి ఎలాగున్నాడు? అతని వయస్సు 23 ఉండవచ్చు. ఆ వయస్సు తాలూకు చిన్నెలేవీ అతనిలో కనిపించవు. అతని లాంటి మనుషులకు అనంతమైన శ్రమ తప్ప మరేమీ లేదు. ఆ శ్రమకి బాల్యం, యవ్వనం, వార్ధక్యం అనే తేడాలు లేవు. అది నిరంతర శ్రమ. ముఖం, జుట్టు, గడ్డం సమస్తం తెల్లటి ఇసుక పొడితో నిండిపోయి ఉన్నాయి. ఆ ఇసుక వెనుక అతని చర్మం భగభగ మండుతోంది. తెల్ల తోలు, పసుపు రంగు జుట్టు ఉండే ఉత్తరాది బానిసలైతే ఆ వెండవేడికి ఆగలేక అమాంతం చచ్చి ఊరుకుంటారు. స్పార్టకస్ వంటి గోధుమ రంగు వాళ్ళు బతకగలరు. ఆ రంగు జీవానుగతమైంది. గొలుసులు మోసే మనుషులు పొట్టిగా ఉన్నారో పొడుగ్గా ఉన్నారో చెప్పడం కష్టం. సంకెళ్ళు తగిల్చిన మనుషులు నిటారుగా నిలబడ్డారు, వంగి నడుస్తారు. వాళ్ళ శరీరాలు ఎండకు బాగా ఎండిపోయి మొరటుపారి ఏమీ నీరు లేనట్లుగా కనిపిస్తాయి. థ్రేస్ కొండలలో జీవించడం అంటే మాటలు కాదు. శతాబ్దాల తరబడి ఏరేసి చెరిగేసి దులిపేస్తే ఏది మిగులుతుందో అదే మిగిలింది అక్కడ. ఆ మిగిలినవి ఎంత మొండిఘటాలో, ప్రాణాల్ని ఎంత గట్టిగా పట్టుకొని వేలాడతాయో అర్థమవుతుంది. ప్రతిరోజు పిడికెడు గోధుమ గింజలే అతని ఆహారం. బార్లీ రొట్టి ఉన్నా అది బాగా ఎండిపోయి రాయిలా తయారయి కూచుంది. ఆ ఆహారమే అతని జీవికను నిలబెడుతూ వచ్చింది. అతని మెడ బలిష్టంగానే ఉంటుంది. కానీ ఇత్తడి, ఇనుము మొదలైన లోహాలు స్పృశించే చోట, బరువులు ఆనే చోట కురుపులున్నాయి. అవి రసికారుతున్నాయి. కండలు తిరిగిన భుజాలుండి వాటికి సరిపడేలాగా శరీరం ఉంది. కొంచెం చిన్నదిగా కనిపిస్తుందతని శరీరం. విశాలమైన ముఖం. ఒకప్పుడు మేస్త్రి ఇనుప ఊచతో కొట్టడం వల్ల పగిలి బల్లబరుపుగా కనబడే ముక్కు. కళ్ళకు మధ్య దూరం అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉందా అనిపిస్తుంది. ముఖంలో మృదుత్వం కనిపిస్తుంది. మొత్తం మీద గొర్రెను పోలిన ముఖవైఖరి. మాసిన గెడ్డంలో ఆ గెడ్డాన్ని నింపిన ఇసుక వెనుక అతని నోరు పెద్దదిగా, అతనో సూక్ష్మగ్రాహి అని తెలియజేసేదిగా ఉంటుంది. అతను పెదవులు కదిలిస్తే అతని పలువరస స్వచ్ఛంగా అందంగా ఉంటుంది. అతనిలో అందమైన విషయమొక్కటే ఉంది. అవి అతని చేతులు. బలంగా పెద్దవిగా ఉంటాయా చేతులు. బానిస కొడుకైన బానిసకు పుట్టిన థ్రేషియన్ బానిస స్పార్టకస్ ఆ విధంగా ఉంటాడు. అతని గమ్యస్థానమేమిటో ఎవరెరుగుదురు? అతని గతం అంతా శారీరక శ్రమ, బండ చాకిరితో గడిచింది. ఆ గతమైన నానావిధ బాధల అగాధంలో కారుమబ్బులు కప్పి కనువిప్పు చూసిన ఈషన్మాత్రం కనిపించని కాలగర్భంలో కలిసిపోయింది. అయితే ఇతనే స్పార్టకస్. గతకాలపు మధుర స్మృతి లేకపోగా భవిష్యత్తుని గురించి తీయని కలలు భగవంతుడెరుగు. అసలు ఆలోచించని వ్యక్తి కాడు బానిస స్పార్టకస్. అతడు నిష్ఫలంగా శ్రమించడం వినా మరొకటుంటుందని అతనికెప్పుడూ తలుపునకు రాలేదు. కొరడా దెబ్బలు తినక్కర్లేకుండా, కొరడా వెన్నంటి తిరగనక్కర్లేకుండా మానవుడు కష్టపడి పనిచేసే రోజొకటుంటుందని అతనెప్పుడూ అనుకోలేదు. శరీర భారాన్ని ఈడుస్తున్న ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ఏమాలోచిస్తున్నాడు? మెడలో గొలుసులు తగిలించిన మనిషి పెద్దగా ఆలోచించే విషయాలుండవు. తనెప్పుడు మళ్ళీ తింటాడో, తాగుతాడో, కునుకు తీస్తాడో ఈ విషయాలు తప్ప మరింకేం ఆలోచించడు.
స్పార్టకస్లో అతని థ్రేషియన్ సహచరుల్లో క్లిష్టమైన భావాలు లేవు. వాళ్ళకున్నదల్లా ఒకే ఒక వస్తువు. వాళ్ళు పంచుకున్నదల్లా ఒకే ఒక వస్తువు. అదే ఆ గొలుసు. మనుషులను రాక్షసులుగా తయారు చేసి దేవతలను గురించి ఆలోచించమంటే ఆలోచిస్తారంటావా? తల ఎత్తి చూశాడు స్పార్టకస్. ఎదురుగా నల్లని పర్వతశ్రేణి కనబడింది. బానిసలకు కూడా తెలిసిన భూగోళ శాస్త్రం ఒకటి ఉంది. స్పెయిన్ దేశపు వెండి గనులు, ఉత్తరాఫ్రికా ఇనుప గనులు, అరేబియా బంగారు గనులు, గాల్ దేశపు తగరపు గనులు, కాకసస్ కొండల నడుమనున్న రాగి గనుల గురించి బానిసలకు బాగా తెలుసు. వాళ్ళున్న ప్రదేశం కన్నా భయంకరమైనదేదో వాళ్ళకి తెలియడం లేదు. నిజానికి వాళ్ళున్న న్యూబియా నల్లపర్వత ప్రాంతం కన్నా అధమమైనది ప్రపంచంలో ఎక్కడా చూడం. దానికేసే చూశాడు స్పార్టకస్. తక్కిన వాళ్ళు కూడా చూస్తారు. ఆ బారు క్షణకాలం ఆగుతుంది. బాధల బరువును ఈడ్చుకుపోతున్న వాళ్ళు కష్టాల కదలిక నొక్క క్షణం ఆపుతారు. గోధుమ, నీరు మోసే ఒంటెలు కూడా ఆగుతాయి. మేస్త్రీలు కూడా తమ కొరడాలతో, అంకుశాలతో ఆగుతారు కాసేపు. నరకకూపాన్ని పోలిన ఆ నల్లని పర్వతశ్రేణిని అంతా చూస్తారు. అంతలో వీళ్లకు తెలియకుండానే ప్రయాణం సాగిపోతోంది. ఆ నల్లని రాళ్ళు ప్రకాశిస్తున్న సూర్యుడినే మింగేశాయి. మరింత నల్లబడి భయంకరంగా రాబోయే దౌర్భాగ్యాన్ని సూచిస్తున్నాయి. ఆనాటి పని ముగిసింది. భూమిని ఛేదించుకుని గని గోతుల నుండి బయటపడ్డారు అప్పటికే అక్కడ పనిచేస్తున్న బానిసలు. వాళ్ళెవరు? స్పార్టకస్ అనుకున్నాడు. ఆలోచించాడు. తన వెనుకనున్న మనిషి గొనిగాడు. భగవంతుడా, నన్ను రక్షించు. కానీ భగవంతుడిక్కడ ఎవరినీ రక్షించడు. అసలు భగవంతుడిక్కడ ఉండడు. దెయ్యము దేవుడు చొరలేని ప్రదేశమది. తనకి కనిపించేది ఎడారిలో నివసించే ఒక రకమైన వింతజాతి కాదని తెలుసుకున్నాడు స్పార్టకస్. తనలాంటి మానవ మాతృలే వాళ్ళు. ఒకప్పుడు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళల్లో. కొన్ని సంవత్సరాలుగా రాయిగా ఘనీభవించిన స్పార్టకస్ హృదయం భయంతో, ఆందోళనతో ముడుచుకుపోయింది. తనలో జాలి, కరుణ ఇంకిపోయాయనుకున్నాడతను. కన్నీటి బావులు కనిపించవిగా అనుకున్నాడు. కానీ నీరు లేనట్లు కనిపించే అతని శరీరంలో కన్నీటి బిందువులకు కొరత లేకపోయింది. తన ఉనికిని ధృవపరుచుకునేందుకు కనుకొనకున నుండి జలజల రాలాయి. వాళ్ళకేసి చూశాడు. కొరడా అతని వెన్ను చరిచి కదలిపొమ్మని హెచ్చరిస్తుంది. ఆ గని గోతులలోనికి వాళ్ళు పాకుతూ బంగురుకుంటూ పోతారు. పైకి వచ్చేటప్పుడు అంతే. వాళ్ళు వచ్చినప్పటి నుంచి స్నానం చేసి ఎరుగరు. ఇక ముందు చెయ్యరు. నల్లని ఇసుక, తెల్లని ఇసుక కప్పిన శరీరం వాళ్ళది. వాళ్ళ జుట్టు పొడుగ్గా చిక్కులు పడి అట్టలు కట్టి ఉంటుంది. పిల్లలకు కానీ వాళ్లకు పెద్ద గడ్డాలున్నాయి. కొందరు నల్లవాళ్ళు, కొందరు తెల్లవాళ్ళు. కానీ ఇక్కడ ఎవరూ వీళ్ళు తెలుపు, వాళ్ళు నలుపు అనే విషయం చూడలేరు. నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా బానిసే. మోకాళ్ళ మీద, మోచేతుల మీద చర్మం నల్లబడి చాలా దట్టంగా, అసహ్యంగా ఉంది. వాళ్ళంతా దిగంబరులు. దిగంబరత్వమే చూసి సిగ్గుచేత తలవంచుకునేటంత దిగంబరులు. బట్టలు వాళ్లకు ప్రాణం పోసి మరింతకాలం బతికిస్తాయా? ఈ గనుల వల్ల సాధింపబడే ప్రయోజనం ఒక్కటే. రోమన్ యజమానులకు విపరీత లాభాలు ఆర్జించి పెట్టాయా గనులు. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.